వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక ఊహించని సంచలనం రేగుతుంది. ప్రపంచ యుద్ధతంత్రాన్నే మార్చేసేలా ఒక అగ్రదేశపు రక్షణ వ్యూహాన్ని ఓ సరికొత్త స్వదేశీ ఆయుధం పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. మొన్నటి వరకు డ్రోన్ దాడులతో ప్రపంచాన్ని వణికించిన శత్రువుల గుండెల్లో ఇప్పుడు ఆ క్షిపణి సరికొత్త వణుకు పొట్టేస్తోంది. ఆ అద్భుత ఆయుధాన్ని దక్కించుకునేందుకు ఒక గల్ఫ్ దేశం ఏకంగా భారత్లో భారీ డీల్కు సిద్ధమైంది. మాకు ఆ డెడ్లీ మిస్సైల్ ఇవ్వండి, బదులుగా మీకు కావలసినంత చమురిస్తామంటూ ప్రధాని మోదీకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి తీరాన రేగుతున్న ఆ సరికొత్త రక్షణ తుఫాన్ ఏంటి? శత్రువుల ఎయిర్ డిఫెన్స్ ను బూడిద చేయగల ఆ భారత క్షిపణి సత్తా ఏంటి? గల్ఫ్ మార్కెట్లో భారత్ సృష్టిస్తున్న ఆ సంచలనానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత రక్షణ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదవుతోంది. గల్ఫ్ దేశాల చూపు ఇప్పుడు భారత్ వైపు మళ్లింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణిగా పేరుగాంచిన బ్రహ్మోస్ కోసం యుఏఈ క్యూ కడుతోంది. మాకు బ్రహ్మోస్ క్షిపణులు ఇవ్వాలంటూ యుఏఈ క్రౌన్ ప్రిన్స్ మోదీని కోరడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. భారత్ కు అవసరమైన చమురును తాము అందిస్తామని, బదులుగా తమకు బ్రహ్మోస్ ఇవ్వాలని యుఏఈ ప్రతిపాదించింది. మోదీ షేక్ మధ్య ఉన్న ఆత్మీయ బంధం ఈ సరికొత్త రక్షణ వ్యూహానికి బలమైన పునాది వేసింది. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ విభాగానికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. గల్ఫ్ మార్కెట్లో భారత్ ఆకాశ్ క్షిపణులు కూడా త్వరలోనే గర్జించబోతున్నాయి. భారత్ ఆశయాలకు, రక్షణ ఎగుమతుల రికార్డులకు బ్రహ్మోస్ సరికొత్త తలుపులు తెరుస్తోంది. హార్మోజ్ జలసంధి తీరంలో ఉన్న యుఏఈ తన భద్రత అవసరాలను వేగంగా సమీక్షించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ను ఒక నమ్మకమైన, అత్యంత బలమైన భాగస్వామిగా ఢిల్లీ, అబుదాబి భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ చర్చలు త్వరలోనే తుది రూపం దాల్చబోతున్నాయి. ప్రపంచ యుద్ధతంత్రంలో డ్రోన్ల హవాకు బ్రేక్ వేసేందుకు ఇండియన్ మిసైల్ సిద్ధమైంది. మొన్నటి వరకు అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని కూడా ఇరాన్ తన చిప్ డ్రోన్లతో ముప్పతిప్పలు పెట్టింది. దీంతో ప్రపంచ దేశాలని తక్కువ ధరకే లభించే సూసైడ్ డ్రోన్ల వెంట పడ్డాయి. అయితే ఆ డ్రోన్ల ట్రెండును పూర్తిగా బద్దలు కొట్టేందుకు డెడ్లీ బ్రహ్మోస్ రంగంలోకి దిగింది. శత్రువుల డ్రోన్ల వ్యూహాలను చిత్తు చేస్తూ భారత్ క్షిపణి ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లడం బ్రహ్మోస్ ప్రత్యేకత. ఈ ఊహించని వేగానికి శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సైతం తలవంచక తప్పదు. గురి తప్పకుండా లక్ష్యాన్ని బూడిద చేయడం బ్రహ్మోస్ సొంత వ్యూహం. సరికొత్త వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాన్ని ఛేదించగలదు. అందుకే తమ రక్షణ సామర్థ్యాల ఆధునీకరణ కోసం గల్ఫ్ దేశాలు ఈ క్షిపణిపై కన్నేశాయి. డ్రోన్ల భయాన్ని పోగొట్టి అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారత్ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. గల్ఫ్ దేశాల్లో కేవలం బ్రహ్మోస్ మాత్రమే కాదు, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ స్వదేశీ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు యుఏఈ తీవ్ర ఆసక్తి ప్రదర్శిస్తుంది. అత్యాధునిక రేడర్లు, సెన్సర్లు, మిసైల్ బ్యాటరీలతో రియల్ లైఫ్ టైంలో ఆకాశాన్ని ఇది అనుసంధానం చేస్తోంది. శత్రువుల నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా వేగంగా, అత్యంత సమర్థవంతంగా స్పందించడం ఆకాశ్ ప్రత్యేకత. ఈ అధునాత సాంకేతిక గల్ఫ్ ఆకాశానికి ఒక బలమైన రక్షణ కవచంలా మారబోతుంది. బ్రహ్మోస్ ప్రాజెక్టును భారత్ మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రష్యాలో యుఏఈకి ఇప్పటికే ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ ఒప్పందానికి మరింత కలిసి వచ్చాయి. అటు బ్రహ్మోస్ వేగం, ఇటు ఆకాశ్ రక్షణ సామర్థ్యం యుఏఈ సైన్యానికి కొండంత అండగా మారనున్నాయి. భారత్ కేవలం ఆయుధాలను విక్రయించడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది. రక్షణ రంగంలో సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ గల్ఫ్ దేశం తన సైన్యాన్ని ఆధునీకరిస్తుంది. ఈ క్రమంలోనే భారత్ సాంకేతిక పరిజ్ఞానానికి అంతర్జాతీయ వేదికపై అద్భుతమైన గుర్తింపు లభిస్తోంది. భారతదేశానికి రక్షణ ఒప్పందాలు అనేవి కేవలం లాభర్జన లేదా ఆదాయ వనరు మాత్రమే కాదు. ఇది 2 దేశాల మధ్య ఉండే నమ్మకానికి, వ్యూహాత్మక బంధానికి నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల రికార్డు స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించాయి. రాబోయే 2030 నాటికి $50,000 కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తుంది. ఈ భారీ లక్ష్య సాధనలో యుఏఈతో కుదుర్చుకోబోయే ఒప్పందం అత్యంత కీలకం కానుంది. ఒకప్పుడు ఆయుధాల దిగుమతిలో
అగ్రస్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతిదారుగా మారడం విశేషం. గల్ఫ్ దేశాలకు నమ్మకమైన ఆయుధ సరఫరాదారునిగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. మేక్ ఇన్ ఇండియా నినాదం ప్రపంచ రక్షణ రంగ మార్కెట్ను ఏ విధంగా శాసిస్తుందో దీని ద్వారా స్పష్టమవుతుంది. యుఏఈ బంధం కేవలం రక్షణ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక పురోగతికి బాటలు వేస్తుంది. స్వదేశీ సాంకేతికతతో తయారైన క్షిపణులు దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా అగ్రపథాన నిలుపుతున్నాయి. ఈ అద్భుతమైన ప్రగతి గల్ఫ్ దేశాల రక్షణ వ్యూహాల్లో సరికొత్త మార్పులకు కారణమవుతోంది. యుఏఈ భారత్ మధ్య నానాటికి బలపడుతున్న బంధం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం. గల్ఫ్ దేశానికి అత్యంత బలమైన నమ్మకమైన భాగస్వామిగా దౌత్యపరంగా ఢిల్లీ గుర్తిస్తోంది. ఈ రక్షణ ఒప్పందం ద్వారా యుఏఈ చమురు, గ్యాస్ నిల్వలకు మరింత యాక్సెస్ ను భారత్ కోరుతుంది. అటు చమురు ఇచ్చి క్షిపణులను కొనుగోలు చేయాలనే యుఏఈ ప్రతిపాదన ఇరు దేశాలకు పరస్పర లాభదాయకం. ప్రధాని మోదీ దౌత్య నీతికి గల్ఫ్ దేశాల్లో లభిస్తున్న అపూర్వ ఆదరణకు ఇది ఒక ఉదాహరణ. హర్మోజ్ జలసంధి ప్రాంతంలో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు యుఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు అత్యవసరం. అందుకే భారత్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు యుఏఈ ఇంతగా ఆసక్తి చూపుతుంది. గల్ఫ్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుంది. ఈ ఒప్పందం పూర్తయితే అంతర్జాతీయ రక్షణ రంగ మార్కెట్లో భారత్ తిరుగులేని శక్తుల్లో ఒకటిగా నిలుస్తుంది. ప్రపంచ రక్షణ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ భారత్ క్షిపణి బ్రహ్మోస్ దూసుకుపోతుంది. డ్రోన్ల దాడుల నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు గల్ఫ్ దేశాలు సరికొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఛేదించడంలో బ్రహ్మోస్ క్షిపణికి సాటి మరేదీ లేదు. అందుకే గల్ఫ్ ఆకాశంలో భారత్ బ్రహ్మోస్ ఆకాశ్ క్షిపణుల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. నానాటికి మారుతున్న భద్రతా అవసరాలను సమీక్షించుకుంటూ యుఏఈ భారత్తో చేతులు కలిపింది. ఈ రక్షణ సహకారం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేరుస్తోంది. 2030 నాటికి నిర్దేశించుకున్న రక్షణ ఎగుమతుల లక్ష్యాలను భారత్ సులభంగా అధిగమించేలా కనిపిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆయుధాలు గల్ఫ్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతుండడం గర్వకారణం. మోదీ షేక్ల అద్భుతమైన సత్సంబంధాలు ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని విజయతీరాలకు చేరుస్తుంది. రాబోయే రోజుల్లో గల్ఫ్ తీరంలో భారత రక్షణ శ్రేణుల గర్జన మరింత గట్టిగా వినపడటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాల వైపు చూసిన భారత్ నేడు గల్ఫ్ దేశాలకు ఒక రక్షణ కవచంగా మారుతుండడం విశేషం. చమురు బదులు క్షిపణుల మార్పిడి అనే ఒక వ్యూహాత్మక ప్రతిపాదన నిజమైతే ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. అటు బ్రహ్మోస్ వేగం, ఇటు ఆకాశ్ రక్షణ సామర్థ్యంతో గల్ఫ్ ఆకాశంలో భారత్ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది. మరి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఈ భారీ రక్షణ ఒప్పందం ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.